మెయిల్ చేశాను కదా, చెక్ చేసావా? కాఫీ సెండ్ చేసినప్పుడు చెక్ చేయాలి కదమ్మా. నిన్న సెండ్ చేస్తే ఇంకా చెక్ చేయకపోవడం ఏంటి? ఇమ్మీడియట్గా సెండ్ చేయండి, అర్థమవుతుందా? యా 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 నేను స్టార్ట్ అవుతున్నాను. యా ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. యా షూర్ షూర్ నేను స్టార్ట్ అవుతున్నాను. మెయిల్ సెండ్ చేశారా మేనేజర్కి? ఓకే ఓకే నేను ఆఫీస్కి వచ్చాక డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఆ టాస్క్ కంప్లీట్ అవ్వాలి ఈరోజు. ఏవండి, మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను, తిని వెళ్ళండి. లేదు లేదు నాకు ఆఫీస్లో పని ఉంది. అట్లీస్ట్ టేస్ట్ చేయండి. ప్రమోషన్ సంగతి ఏంట్రా? ఈ మేనేజర్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా బాబు. ఇది పట్టుకో. హలో, తిన్నారా అండి? తిన్నాను. సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నేను ఇప్పుడే. హలో, చెప్పు. ఏవండి ఏం చేస్తున్నారు? వర్క్లో ఉన్నా, ఏంటో చెప్పు. అవునా, ఈరోజు నైట్ ఏదైనా మూవీకి వెళ్దామా? మూవీకా? సరే, చిన్న వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వస్తాను. సరేనండి. I'm sorry, but the person you've called is not available. I'm sorry, but the person you've called is not available. సునీత, ఏంటి ఇక్కడ పడుకున్నావు? అది మీరు వస్తా అన్నారని వెయిట్ చేస్తూ ఇక్కడే పడుకుని పోయాను. అదా, కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి వర్క్ ఇచ్చాడు మా మేనేజర్. అది ఫినిష్ చేసేటప్పటికి ఇదిగో ఈ టైం అయింది. సరే రండి తిందాం. లేదు, నేను ఆఫీస్లో తినేసాను. నువ్వు తిన్నావా? సరే తినేసి పడుకో. ఏంటండి, వర్క్ మరీ హెవీగా ఉందా? అవును సునీత, హెడేక్ కూడా ఉంది.
ఏవండి ఉమ్, ఊరు నుంచి మా అమ్మ కాల్ చేసింది. ఆ, ఈ ఫ్రైడే ఫెస్టివల్ కదా, మనల్ని ఇంటికి రమ్మంటుంది. ఈ వీకా ఈ వీక్ అస్సలు కుదరదు. నాకు ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఈసారికి నువ్వు వెళ్ళేసి. ఈసారేంటి, ప్రతిసారి నేనే కదా వెళ్ళేది. నువ్వెప్పుడొచ్చావని? నెక్స్ట్ టైం వస్తాలే. ప్రతిసారి ఇదే చెప్పి తప్పించుకుంటున్నావు నువ్వు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ ఒక్కరోజైనా నాతో సరిగా టైం స్పెండ్ చేసావా నువ్వు? ఏమన్నా అంటే వర్క్ అంటావు. ఐ అండర్స్టాండ్. బట్ లైఫ్లో ప్రొఫెషనల్ స్పేస్తో పాటు పర్సనల్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. సోమవారం దగ్గర నుంచి శనివారం వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను నీతో టైం స్పెండ్ చేయాలని. కానీ దొరికే సండే కూడా నువ్వు నాతో ఉండవు. ఏ మిగతా పిల్లలలాగా నాకు మాత్రం నా మొగుడితో సరదాగా షాపింగ్కో, మూవీకో లేదా లంచ్కో వెళ్ళాలని ఉండదా? నాకు నీ బాధ అర్థమవుతుంది, కానీ నేను కష్టపడేది మనం సుఖంగా ఉండాలనే కదా. సుఖంగా ఉండడం అంటే కావలసినవన్నీ పక్కనుండడం కాదు, కావలసిన వాళ్ళు పక్కనుండడం. ఏహా, ఏంటి ఎప్పుడు చూసినా టైం టైం అంటావు? మనం ఇంత పెద్ద ఇంట్లో కాస్ట్లీ బట్టలు వేసుకుని 3 పూట్ల తింటున్నామంటే నేను జాబ్ చేయబట్టే. నాకు లగ్జరీ అవసరం లేదండి. మీరు ప్రేమగా 4 మాటలు మాట్లాడితే పూరే గుడిసెలో అయినా ఉండగలను నేను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? జాబ్ మానేసి నీ చుట్టూ తిరగమంటావా? బాధ్యతలు అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టమే. కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే దాన్ని కాపురమనరు. నాకు నీ ప్రేమ కావాలి అని ఇంతకన్నా ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, కాఫీ అంటే ఎలా ఉంది? ఏ బాలేదా? అంటే బానే ఉంది, కానీ లాస్ట్ టైం నేను అరకులో తాగిన కాఫీ ఇంకా బాగుంది. సరే పద బయలుదేరు. ఎక్కడికి? ఇంకెక్కడికి? అరకు. మరి మీ ఆఫీస్? నాకు నీకన్నా ఆఫీస్ ఏం ఎక్కువ కాదు. ఆఫీస్కి ఆల్రెడీ లీవ్ పెట్టేశాను. ఇంక 3 రోజులు నీతోనే.